ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. ప్రస్తుతం నేను పథేర్ పాంచాలి అన్న పుస్తకాన్ని చదివి వినిపిస్తున్నాను కదండి. ఈ పుస్తకాన్ని రచించిన వారు శ్రీ విభూతి భూషణ్ బందోపాధ్యాయ గారండి. వీరు ఈ పుస్తకాన్ని బెంగాలీ భాషలో రచించారు. తెలుగు భాషలోనికి శ్రీ మద్దిపట్ల సూరి గారు అనువాదం చేశారు. ఇంకా పఠనం కొనసాగిస్తానండి. ఏటి ఒడ్డున జనసమ్మర్దం అంతగా లేని చోట తన మూటా ముల్లే దించుకుని ముఖం కడుక్కున్నాడు హరిహరుడు. ఆ రోజల్లా తిండి లేదు. ఆ రోజున ఒక కర్రల అడితిలో కాళీ స్తోత్రం పారాయణ చేయించి అడితి యజమాని ₹1 ఇచ్చాడు. ఆ రూపాయి మార్చుకుని బజారు నుంచి కాసిని పేలాలు, కాస్త పెరుగు కొనుక్కుని తెచ్చుకున్నాడు. ఆ తిండి గొంతు దిగలేదు. 10 రోజులకు సరిపోయే గ్రాసం మాత్రమే ఇంట్లో ఉంచి ఇల్లు బయలుదేరాడు అతను. ఇప్పటికి 2 మాసాలైంది. ఇంతవరకు వాళ్ళకి తాను ఒక్క దమ్మిడి అయినా పంపించలేకపోయాడు. ఇన్ని రోజులు ఎలా గడిచి ఉంటాయి వాళ్ళకి? ఇల్లు బయలుదేరి వచ్చేటప్పుడు తనకు పద్మపురాణం పుస్తకం కొని తెచ్చిపెట్టమని అప్పు మరీ మరీ చెప్పాడు. వాడికి పుస్తకాలు చదవటం అంటే సరదా. మధ్య మధ్య వాడు చాటుగా తండ్రి పెట్టెలో పుస్తకాలు, దస్తరంలో పుస్తకాలు తీసుకుని చదువుతూ ఉంటాడు. ఆ సంగతి హరిహరుడికి తెలుసు. పెట్టె తీసి పుస్తకాలన్నీ చిందరవందర చేస్తాడు. ఏ పుస్తకం పెట్టెలో ఎటు పక్కన ఉండేది కుర్రవాడికి? వాడికి తెలియదు. పుస్తకాలన్నీ అటు ఇటు సర్ది తన దొంగతనం బయటపడకుండా ఉండాలని వ్యర్థ ప్రయత్నం చేస్తూ ఉంటాడు. హరిహరుడు ఇంటికి వచ్చి పెట్టె తెరవగానే పుత్రుడి ఘనకార్యం కనిపెట్టేస్తాడు. హరిహరుడు ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఎవరి దగ్గర నుంచో పద్మపురాణం ఒకటి చదువుకోవటానికి తెచ్చుకున్నాడు. అప్పు ఆ పుస్తకాన్ని సొంతం చేసేసుకున్నాడు. రోజు చదువుతూ ఉండేవాడు. శివు ఠాకూర్ వేశ్యావాటికకు చేపలు పట్టడానికై బయలుదేరిన కథ వాడికి ఎంతో బాగుంది. ఆ పుస్తకం ఇచ్చేసేయిరా, వాళ్ళు అడుగుతున్నారు అన్నాడు హరిహరుడు. చివరకు తనకొక పద్మపురాణం కొనిపెట్టేటట్లు తండ్రిని ఒప్పించి తర్వాత ఇచ్చాడు అప్పు. అప్పు పుస్తకాన్ని ఇచ్చే ముందు, ఈసారి ఏమైనా సరే ఆ పుస్తకం తప్పకుండా తెచ్చిపెట్టాలి నాన్న అని 1,00,000 సార్లు చెప్పాడు. దుర్గకు అంత పెద్ద ఊహలు లేవు. తనకు ఆకుపచ్చ సిల్కు కాస్త మంచిదిగా చూసి లత్తుగా తెచ్చిపెట్టమని చెప్పింది. వాటి అన్నింటి సంగతి అలా ఉంచుదాం. ఇల్లు అసలు ఎలా గడుస్తోందా అన్నది ఇప్పుడు గడ్డు సమస్య. చీకటి పడ్డాక మునుపటి కర్రలాడితీకి వెళ్ళి ఆ రాత్రికి అక్కడ ఆశ్రయం సంపాదించాడు. సరిగ్గా నిద్ర పట్టలేదు. పక్క మీద పడుకుని ఇంటికి ఎలాగైనా కాస్తో కూస్తో డబ్బు పంపటం ఎలాగా అన్న ఆలోచనలో పడి అటు ఇటు దొర్లసాగాడు. పొద్దున్నే లేచి తిరుగుతూ ఒక చోటుకు వచ్చి చేరాడు. రాస్తాకు అటుపక్కన ఎర్రగోడలు, పెద్ద ఇనప గేటు ఉన్న మేడ కనిపించింది. అలాగే దానికేసి చూడగా ఎందుకో అక్కడికి వెళ్ళి తన కష్టాలు చెప్పుకుంటే ఏదో ఒక ఉపాయం దొరుకుతుందని తోచింది. యంత్రపు బొమ్మలాగా గేటు దాటి లోపలికి వెళ్ళాడు. 4 మూలలా పూల కుండీలు, కింద పాలగచ్చు, చలవరాళ్ల బొమ్మలు, మొత్తానికి చాలా ఆధునిక పద్ధతులలో అలంకరించి ఉన్న హాలు. ఒక ప్రౌఢవయస్కుడు హాల్లో పత్రిక చదువుకుంటూ కూర్చుని ఉన్నాడు. అపరిచిత వ్యక్తి రావడం చూసి పత్రిక పక్కన పెట్టి సరిగ్గా లేచి కూర్చుని, ఎవరు నువ్వు, ఏం పని మీద వచ్చావు అని అడిగాడు. హరిహరుడు సవినయంగా, చిత్తం, నేను బ్రాహ్మణ్ణండి, సంస్కృతం చదువుకున్నవాణ్ణి, పురాణం చెబుతాను, కావాలంటే గీతాపారాయణం మొదలైనవి. ఆ పెద్ద మనిషి అతడు చెప్పేది పూర్తిగా వినకుండానే తన అమూల్య సమయం వృధా అయిపోతున్నట్లు, తన సొదంతా వినే తీరిక లేనట్లు, అలాంటి అవకాశం ఇక్కడేం లేదు, మరో చోటికెళ్ళు అన్నాడు. హరిహరుడు సగం చచ్చి, ఈ ఊరికి కొత్తగా వచ్చిన వాణ్ణి, చేతిలో ఏమీ లేదు, చాలా కష్టాల్లో ఉన్నాను, కొన్నాళ్ల నుంచి అసలు. ఆ పెద్ద మనిషి అతన్ని ఎలాగైనా సరే చప్పున వదిలించుకోవాలనే ఉద్దేశంతో బాలీసు కింద చెయ్యి పెట్టి ఏదో తీసి, ఇదిగో ఇది తీసుకుని వెళ్ళు, ఇంకేం లాభం లేదు, తీసుకో అన్నాడు. అది ఎంత విలువ ఉన్న నాణ్యమైనా అది అతడు మరో ధోరణిలో మాట్లాడి ఇచ్చినా తీసుకోవటానికి హరిహరుడు అంత సంకోచించేవాడు కాదేమో. అలా కొన్ని చోట్ల తీసుకుని కూడా ఉన్నాడు. కానీ వినయభావంతో, చిత్తం, ఉంచండి దాన్ని, నేనిలా ఊరికే ఎవరి దగ్గర తీసుకోను, నేను పురాణం చెబుతాను, పారాయణలు చేస్తాను, కానీ ఎవరి దగ్గర ఎందుకులేండి, ఉంచండి అన్నాడు. ఆ తర్వాత ఒక శుభయోగం కలిసి వచ్చింది.
ఆ వెనుకటి కలప అడితిలోనే ఒకనాడు ఒక శుభవర్తమానం తెలిసింది. కృష్ణనగర్ పక్కనే ఉన్న ఓ పల్లెటూళ్ళలో వర్ధిష్ణువైన ఓ వడ్డీ వ్యాపారస్తుడు నిత్యం ఇంట్లో దేవతార్చన అది చేయించుకోవటానికి ఓ సద్బ్రాహ్మణుడైనా కావాలని తిరుగుతున్నట్ట. అతడు స్థిరంగా అట్టే పెట్టుకుంటాడట. అతడు అడితి యజమానితో ఆ సంగతి చెప్పుతుండగానే హరిహరుడు అక్కడికి వచ్చాడు. అసలు యజమానికి కూడా నచ్చాడు హరిహరుడు. ఉండటానికి ఇల్లు అది ఏర్పాటు చేశాడు. ఆదరణలో లోపం చేయలేదు. కొద్ది రోజులు అలా గడిచాయి. దసరా పండుగ రాబోతోంది. హరిహరుడు ఇంటికి బయలుదేరుతుంటే యజమాని రాను పోను ఖర్చులు 10 రూపాయల రొక్కం కూడా ఇచ్చాడు. అక్కడి నుండి కృష్ణనగర్ అడితి యజమాని దగ్గరికి వెళ్ళి సెలవు పుచ్చుకుందామని వచ్చాడు. అయితే ఆయన ఒక 5 రూపాయలు కూడా ఇచ్చాడు. నిర్మలంగా ఉన్న నీలాకాశం కేసి చూస్తుంటే హఠాత్తుగా ఆనందప్లావితమైంది మనస్సు. వర్షాకాలపు ఆఖరి రోజుల్లో పచ్చగా ఉండే పైరులలోనూ చెట్లలోనూ పథికుల నడకల్లోనూ కూడా ఒక రకమైన ఆనందం మిళితమై ఉన్నట్లు ఉంటుంది. రైలు మార్గానికి 2 వైపులా ఉన్న రెల్లుపూలు రైలు వేగానికి ఊగి నేలకు అంటుకుంటున్నాయి. రైల్లో వెడుతున్నంతసేపు ఇల్లే ఊరికే గుర్తుకు రాసాగింది. శాంతిపురం వర్తకులు కొందరు పండగల నాటికి సరుకు తెచ్చుకోవటానికి కలకత్తా వెళుతున్నారు. చూర్ణీ ఘాట్ పడవ ఎక్కి రేవు దాటుతున్నారు. కేరింతాలు కొడుతూ ఎటు చూసినా ఆనంద కోలాహలం. రాణాఘాట్ బజారులో భార్యకి కొడుకుకి కూతురికి బట్టలు కొన్నాడు హరిహరుడు. దుర్గకి ఎర్రంచు ఉన్నవంటే చాలా ఇష్టం. అంచేత అలాంటివి వెతికి వెతికి కొన్నాడు. ఆ అమ్మాయి చెప్పిన లత్తుక కూడా కొన్నాడు. అపూతెమ్మన్న పద్మపురాణం మాత్రం ఆ ఊళ్ళో ఎక్కడా దొరకలేదు. చివరికి సచిత్ర చండీ మహాత్మ్యం కాలకేతోపాఖ్యానం 2 ఈ 2 ఆరణాలు ఇచ్చి కొన్నాడు వాడి కోసం. సర్వజయ ఇంట్లోకి కావాలని చెప్పిన 1-2 చిన్న సామాన్లు కూడా కొన్నాడు. రైలు దిగి నడిచి సాయంత్రానికల్లా స్వగ్రామానికి చేరుకున్నాడు. దారిలో ఎవరూ అంతగా కనిపించలేదు. కనిపించినా చూసి చూడనట్లు తల వంచుకుని ఆదుర్దాగా ఇంటికేసి నడిచాడు. గుమ్మంలో అడుగు పెడుతూనే ఆ వెదురు గుబురంతా శాంతం గోడ మీదికి పడిపోయిందే. భువనబాబాయ్ దాన్ని కొట్టించమంటే కొట్టించడు. చెడ్డ చిక్కు వచ్చి పడింది అనుకుంటూ లోపలికి వెడుతూ అలవాటు ప్రకారం ఆదుర్దాగా అమ్మా దుర్గా, అపూ అంటూ పిలిచాడు. అతడి కంఠం విని సర్వజయ ఇంట్లోంచి బయటకు వచ్చింది. హరిహరుడు నవ్వు ముఖంతో ఏమిటే, ఎలా ఉన్నారో? అంతా కులాసాగా ఉన్నారా? వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఇంట్లో లేరల్లే ఉందే అని అడిగేశాడు. సర్వజయ ఏమీ తొణక్కుండా వచ్చి భర్త చేతిలో బరువుగా ఉన్న మూటను అందుకుని రండి, లోపలికి రండి అంటూ లోపలికి దారి తీసింది. భార్యలో ఎన్నడూ లేని అంత శాంతభావాన్ని హరిహరుడు గమనించినా అతడి మనసుకి ఏమీ సందేహం కలగలేదు. అతడి ఆలోచనలు ఊహలు మరొక వైపుగా పరిగెడుతున్నాయి. పిల్లవాడు ఇప్పుడే పరిగెత్తుకుని వచ్చేస్తారు. దుర్గ నవ్వుతూ వచ్చి ఇన్నాళ్ళు చేశావేంటి నాన్న అని అడుగుతుంది. అప్పుడే హడావిడిగా తాను తెచ్చిన మూట విప్పి పిల్లదాని కోసం తెచ్చిన లత్తుక డబ్బి, గుడ్డలు, పిల్లవాడి కోసం తెచ్చిన పుస్తకాలు, రైలు బొమ్మ చూపించి వాళ్ళ చూపుల్ని ఆకర్షింపచేస్తాడు. అతడు ఇంట్లోకి వస్తూ ఈసారి నువ్వు తెచ్చిన వస్తువులు తెచ్చాను అంటుంటే చుట్టూ కలయ చూసి దిగాలు పడుతూ ఏరి అపూ, దుర్గా ఎక్కడికైనా వెళ్ళారా ఏంటి అని అడిగాడు. సర్వజయ ఇంకా ఆపుకోలేకపోయింది. ఇంకెక్కడి దుర్గా, అది మనల్ని పోయిందండి. ఇన్నాళ్ళు ఎక్కడున్నారు అంటూ బావురు మంది. గంగూలీ గారింట చాలా రోజుల వరకు పూజలు అవి జరుగుతూ ఉంటాయి. ఆ జరిగిన నాళ్ళు ఊళ్ళో ఎంత దరిద్రుడైనా పస్తు ఉండడం అంటూ జరగదు. ఏర్పాట్లన్నీ కట్టుదిట్టంగా జరుగుతాయి. నిర్దిష్ట సమయానికి కుమ్మరి వచ్చి ప్రతిమను చేసి ఇవ్వడం, మాలి వచ్చి ఆ ప్రతిమను అలంకరించడం లాంటివన్నీ యథావిధిగా జరిగిపోతాయి. బావురులు కొలనులో నుంచి తామర పూలు కొల్లలుగా తీసుకొస్తారు. సన్నాయి పాఠకుడు దీను ఏటా వచ్చినట్లు ఈ ఏడూ వచ్చాడు. ప్రభాతవేళ ఆకాశంలో ఆగమన గీతి ఆలాపన వినిపిస్తోంది. రానున్న హేమంత ఋతువుకి, నవధాన్య లక్ష్మికి, నవశేషాలిక కుసుమమాలకి, హిమాలయాలు దాటి పయనించి వచ్చే భరద్వాజ పక్షికి, శిశిర స్నిగ్ధ మృణాళు శోభిత హేమంత సంధ్యకు స్వాగత గీతి అది.
కొత్త బట్టలు కట్టుకుని పిల్లవాణ్ణి వెంటబెట్టుకుని హరిహరుడు భోజనానికి వచ్చాడు. జుట్టు రేగి ఉన్న ఓ చిన్న ముఖం తననేదో నిర్బంధం చేస్తున్నట్లు లీలగా కనిపించింది అతడికి. వీధిలోకి రాగానే పరధ్యానంలో పడి, పదరా, చాలా పొద్దుకిపోయింది అన్నాడు హరిహరుడు కొడుకుతో. గంగూలీ గారింట ఉత్సవం జరిగే చోటు నవ్వుముఖాల పిల్లలతో నిండిపోయింది. సతు, వాడి తమ్ముడు నారింజ రంగు చొక్కాలు తొడుక్కుని ఉంటే అప్పు వాళ్ళకేసి అదే పనిగా చూడసాగాడు. చక్కగా తలదువ్వుకుని ఆకుపచ్చ రంగు చీర కట్టుకుంటే రాణూ దీది వాడికి ఎంతో బాగుంది. గంగూలీ గారింట్లో సునయని అనే అమ్మాయి తల్లో రేరాణి పూలు తురుముకుని 4-5 పిల్లలతో కలిసి అప్పు మందిరం దగ్గర నవ్వుతూ తుళ్ళుతూ ఒకటే కబుర్లు చెబుతోంది. సునయని మిగిలిన పిల్లల్ని ఎరగదల్లే ఉంది. ఈ పూజా ఉత్సవాలకి పొరుగురి నుంచి వచ్చి ఉంటుంది. ఆ వాలకం అది చూస్తే బస్తీ పిల్లలాగా ఉంది. అప్పు ఆ పిల్లకేసి రెప్ప వాల్చకుండా చూడసాగాడు. ఆ పెద్ద మంటపం ఇక్కడికి తీసుకొని వచ్చే ఏర్పాట్లు చెయ్యలేదు. ఇంకా ఏం పనులు చేస్తారర్రా? ఇంకా చూడండి చిత్రం. అయితే ఇహ 5 గంటలకైనా ఏం భోజనాలిహ అని ఎవరో కేకేస్తున్నారు. చూస్తూ చూస్తూ ఉండగానే రోజులు గడిచిపోతున్నాయి. శీతాకాలం కూడా వెళ్ళిపోతోంది. దుర్గపోయిన దగ్గర నుంచి ఈ ఊరు నుంచి వెళ్ళిపోదామని సర్వజయ నిత్యమూ భర్తను పోరుతోంది. హరిహరుడు కూడా ప్రయత్నలోపమేమీ చెయ్యలేదు. కానీ ఎక్కడా ఏమీ కలిసి రాలేదు. సర్వజయ ఇంకా ఆ ఆశ ఇంచుమించు వదిలేసుకుంది. ఈ లోపున శీతాకాలం రాగానే హరిహరుడి దాయాది సోదరుడైన నీలమణిరాయ్ భార్య ఇక్కడికి వచ్చింది. తమ ఇల్లు అది పాడుపడిపోవడంతో భువనముఖర్జీ గారింట్లో దిగింది. హరిహరుడు వదినగారిని తమ ఇంటికి రమ్మని చేయవలసిన బలవంతం అంతా చేశాడు. కానీ ఆమె అందుకు అంగీకరించలేదు. ఇక్కడికి ఆమెతో కూడా ఉండేందుకు ఆమె వెంట కూతురు అతసి, చిన్న కొడుకు సునీల్ కూడా వచ్చారు. పెద్ద కొడుకు సురేష్ కలకత్తాలో స్కూల్లో చదువుతున్నాడు. వేసవి సెలవులు ఇవ్వందే రాడు ఇక్కడికి. అతనికి 14 ఏళ్ళు ఉంటాయి. సునీల్కి 8వ ఏడు. సునీల్ అంత బాగుండడు. అతసి చక్కగానే ఉంటుంది, కానీ పెద్ద అందగత్తేం కాదు. అయినా వీళ్ళు లాహోరులో ఉన్నవాళ్ళు ఇదివరకు దాకా. నీలమణిరాయ్ అక్కడ కమిషనరేట్లో పనిచేసేవాడు. వీళ్ళు పుట్టింది అక్కడే పెరిగారు. అంచేత పశ్చిమ దేశంలో సహజ సిద్ధమైన ఆరోగ్యం వీళ్ళ అవయవాల్లో ప్రస్ఫుటితమవుతూ ఉంటుంది. వీళ్ళు మొదట్లో ఇక్కడికి రాగానే సర్వజయ తోటికోడలితో చనువు ఏర్పరచుకోవడానికి ప్రయత్నించింది. సునీల్ తల్లి దగ్గర నగదు కానీ ఏ బాపతైనా కాస్త 10,000 దాకా ఉన్నాయని తెలిసేసరికి ఆవిడ మీద ఎంతో గౌరవం ఏర్పడింది. పూసుకొని తిరిగి చనువు చేసుకోవటానికి ఎంతగానో ప్రయత్నించింది. కానీ చివరికి సర్వజయ ఎంత అమాయకురాలైనా సునీల్ తల్లి అంత చనువుగా ఉండటానికి ఇష్టపడడం లేదన్న సంగతిని గ్రహించింది. ఆమె భర్త చాలా కాలం పెద్ద ఉద్యోగం చేసినవాడు. తాను తన పిల్లలు కూడా మరొక రకపు జీవితానికి అలవాటు పడిన వాళ్ళు. ఆమె మొదటి నుంచి పేద దాయాది అయిన హరిహరుణ్ణి కుటుంబానికి తన కుటుంబానికి మధ్య కొంత ఎడం అట్టే పెడుతూనే ఉంది. సర్వజయ ఆ ఎడాన్ని తోసిపుచ్చుతోంది. కానీ ఆమె తన ప్రతి మాటలోనూ చేష్టలోనూ కూడా సర్వజయ తనతో కలిసిమెలిసి ఉండగల అర్హత కలది కాదు అన్న సంగతిని స్పష్టంగా వ్యక్తం చేయసాగింది. తమ వేషభాషల్లోనూ ప్రవర్తనలోనూ కూడా తాము ఐశ్వర్యవంతులమన్న సంగతి ఎప్పుడూ బయటపెట్టుకుంటూ ఉండేది. పిల్లలెప్పుడూ ముస్తాబై ఉండేవాళ్ళు. చొక్కా కాస్త మాయటానికి వీల్లేదు, జుట్టు రవ్వంత రేగడానికి వీల్లేదు. అతసికి మెళ్ళో గొలుసు, చేతులకు బంగారపు గాజులు, చెవులకు జూకాలు ఉన్నాయి. పొద్దున్నే గిన్నెడు చిరుతిండి తిని చెంబెడు టీ తాగనిదే పిల్లలు ఎక్కడికి కదలడానికి వీల్లేదు. వెంట పశ్చిమ దేశపు నౌకరు ఒకడున్నాడు. ఇంటి పనులన్నీ అతడే చేస్తూ ఉంటాడు. మొత్తం మీద సర్వజయ పేద సంసారం తీరుకి వాళ్ళ సంసారం తీరుకి బోలెడంత వ్యత్యాసం ఉన్నది. సునీల్ తల్లి తన పిల్లల్ని ఊళ్ళో పిల్లలతో అంత కలిసి మెలిసి తిరగనిచ్చేది కాదు. అప్పుతోనైనా సరే తిరగనిచ్చేది కాదు. పల్లెటూరి పిల్లలందరూ అనాగరికులు. వీళ్లతో కలిసి తిరిగితే తన పిల్లలు పాడైపోతారని ఆమె ఉద్దేశ్యం. ఆమె ఈ ఊళ్ళో కాపురం ఉందామని రాలేదు. సర్వే సమయంలో తమ భూముల అజమాయిషి చూసుకుందామనే ఉద్దేశంతో వచ్చింది. భువనముఖర్జీ దగ్గర వీళ్ళ డబ్బు కొంత ఉంది.
అంచేత అతడు పడమటి వైపు ఇంట్లో 2 గదులు వీళ్ళకి కేటాయింపుగా ఇచ్చాడు. వీళ్ళు వంట భోజనాలు వేరుగా చేసుకుంటున్నారు. భువనముఖర్జీ వాళ్లతో సునీల్ తల్లి కలిసిమెలిసి వ్యవహరించేది. ఎంచేతంటే అతడు డబ్బున్నవాడే మరి. కానీ సర్వజయని మాత్రం ఒక మనిషిగానే లక్ష్య పెట్టేది కాదు. ఇంకా తరువాయి భాగంలో కలుసుకుందామండి. అంతవరకు మీకు పతేర్ పాంచాలి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింతగా ప్రోత్సహించండి. ఉంటానండి. నమస్కారం.